కృష్ణాయ యాదవేంద్రాయ హరే పరమాత్మని ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ దేవాలయం స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఎంతో మహత్యం కలిగినటువంటి స్వామివారి ఈ వేణుగోపాల స్వామి. దీనికి చలరాస్తా సెంటర్ వేణుగోపాల స్వామి అని చెప్పని మచిలీపట్నంలో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని
చార్కోటి గిరిదాస్ గారు, భాగీరథీబాయమ్మ గారు 1800 సంవత్సరంలో ప్రతిష్ఠ చేసి స్వామివారి యొక్క విశేష ఆరాధనలు అనుగ్రహాన్ని పొంది మహదైశ్వర్యవంతులై మళ్ళీ గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఈ స్వామివారి విగ్రహం మనకి సముద్రంలో చల్లపల్లి రాజా గారికి లభించగా స్వామివారు కోటలో ఓ పక్కన పెట్టి ఉండగా చార్కోటి గిరిదాస్ గారికి అట్లాగే చల్లపల్లి జమీందారు గారికి స్వప్నంలో స్వామివారి కనబడి ఇప్పుడు స్వామివారు ఉన్న ప్రదేశంలో ధ్రువమూర్తి ఉన్నటువంటి ప్రదేశంలో అది వరకు పొన్న చెట్టు ఉంది, దాంట్లో పుట్ట ఉన్నది. ఆ పుట్టలో స్వామివారి యొక్క శక్తి నిక్షిప్తమై ఉండటం వల్ల స్వామివారిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయమని చెప్పినని వారికి ఆదేశం ఇవ్వగా వారు 1798లో శంకుస్థాపన చేసి సంవత్సరం పాటు ఆలయ నిర్మాణాన్ని గావించి 1800 సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి రోజున దేవి కృష్ణమాచార్యులు అనేటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఉపాసకులు స్వామివారిని ప్రతిష్టగా ఉంచారు. అక్కడి నుంచి ఆ రోజు నుంచి స్వామివారు ఈ రోజు వరకు కూడా ఆలయంలోనూ చుట్టుపక్కల వాళ్ళకి కూడా కృష్ణాష్టమి సందర్భంలోనూ బ్రహ్మోత్సవాల కాలంలోనూ ఏదో ఒక రోజు రాత్రిపూట వేణుగానం మధురంగా వినిపిస్తూ ఆ యొక్క భూములని అలగిస్తూ ఇక్కడ గురువుతీరి ఉన్నారు. స్వామివారు సంతాన ప్రదాత మరియు ఇష్టకామ్యార్థ సిద్ధిని ప్రసాదించేటువంటి పరమాత్మ. స్వామివారి యొక్క స్వరూపం ముగ్ధమోహనంగా మనోహరంగా ఉంటుంది. స్వామివారి బింబంలోనే దశావతారాలు, శంకుచక్రాలు, రుక్మిణీదేవి, అట్లాగే అమ్మవార్ల దగ్గర గోవులతో సహా స్వామివారు వేణుగోపాలుడై విరాజిల్లుతున్నటువంటి ధ్రువమూర్తి విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది. ఈ ఆలయంలో 4 విశేషమైనటువంటి సంవత్సరంలో జరిగేటువంటి ఉత్సవాల సమయంలో విశేష అలంకారాలతో భాసిల్లుతూ ఉంటారు శ్రీ స్వామివారు. ఒకటి మనకి వైశాఖ మాసం బ్రహ్మోత్సవంలోను, తరువాత మనకి మాఘమాసంలో వచ్చేటువంటి భీష్మ ఏకాదశి రోజున లక్ష తులసి పూజ రోజున, అట్లాగే ధనుర్మాసం వైకుంఠ ఏకాదశి, కృష్ణాష్టమి కార్యక్రమాల పర్వదినాల్లో స్వామివారు ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటారు. కృష్ణాష్టమి రోజుల్లో స్వామివారికి విశేష దశకలశ స్నాపన, అట్లాగే స్వామివారికి భీష్మ ఏకాదశి ముందు రోజున మనకి చతుర్దశ కలశాభిషేకం, ఆ తదుపరి లక్ష తులసి పూజ. కృష్ణాష్టమి రోజుల్లో సిద్ధ్యోత్సవం అనబడేటువంటి గుట్లు కొట్టేటువంటి ఉత్సవాన్ని విశేషంగా ఇక్కడ జరుపుకుంటారు. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల నుంచి కూడా అనేక మంది శ్రీ స్వామివారిని దర్శించుకుని తరిస్తూ వస్తున్నారు. స్వామివారికి 1800 సంవత్సరం తదుపరి ఇక్కడ మనకి గురుజ జమీందారు గారు కమదల వెంకట శోభనాద్రి అప్పారావు గారు 5 కత్తుల భూమిని దీవి వెంకటాచార్యులు గారికి భూరి విరాళంగా ఇస్తే దాని మీద వచ్చేటువంటి ఆదాయంతో ఈ యొక్క ఆలయం నిర్వహింపబడుతూ ఉంది. ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి అప్పుడే వెళ్ళిపోయింది. 1800 సంవత్సరంలోనే దాదాపుగా 1800 సంవత్సరం 45వ సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోకి వెళ్ళింది. కాబట్టి ఈ యొక్క ఆలయం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క శాఖ పరిధిలోనే ఆలయ అర్చనాది విశేషాలన్నీ కూడా పర్యవేక్షణ జరుపుతూ వస్తోంది. ఈ ఆలయంలో నేను 4వ తరం వాడిని. నా పేరు దేవి వాసుదేవాచార్యులు గారు. అట్లాగే మేము 3 వాటాదారులు వానువంశికంగా వంశపారంపర్యంగా ఇక్కడ ఈ ఆలయంలో అర్చనాది వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ ఆలయంలో ఉపాలయాలుగా స్వామివారి సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి విశేషంగా కొలువుదీరి ఉన్నారు. గరుడాల వారు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ సమయంలో విశేషంగా ఇక్కడ గరుడ ప్రసాదం ధ్వజారోహణం సమయంలో తీసుకుంటే మళ్ళీ వచ్చేటువంటి ధ్వజారోహణం సమయానికి ఆ యొక్క భక్తురాండ్రకి చక్కటి సంతానం సమృద్ధిగా కలిగి చక్కగా వారందరూ కూడా ఎంతో అన్యోన్య దాంపత్యంగా విరాజులుతూ వస్తున్నారు. ఈ ఆలయంలో వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకి విడిపోరు అనేటువంటి ఒక నానుడి ఇక్కడ ప్రచారంలో ఉంది. ఈ ఆలయం అంతా కూడా మనల్ని దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలం.
కాబట్టి భక్తులందరూ కూడా శ్రీవారిని నమ్మి కొలిచిన వారిని తన హక్కును చేర్చుకునేటువంటి కరుణామూర్తి శ్రీ వేణుగోపాల స్వామి. కాబట్టి మీరందరూ కూడా ఈ స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆశీస్సులిస్తూ జయ శ్రీకృష్ణ పరమాత్మకు. Thank you.